RR6 న్యూస్ కి స్వాగతం. సంగం మండలంలో దువ్వూరు గ్రామాల్లో రైతులకు యూరియా అధిక వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ యూరియా అధిక మోతాదులో వాడితే భూమి సారవంతత తగ్గిపోతుందని, పంటలు మొదట్లో పచ్చగా కనిపించిన తర్వాత దిగుబడులు తగ్గిపోతాయని రైతులకు సూచించారు. భూమిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సేంద్రియ ఎరువులు, మైక్రో న్యూట్రియంట్స్ వాడడం తప్పనిసరని, రసాయన ఎరువులు సమతుల్యంగా వాడితేనే పంటలకు దీర్ఘకాలిక లాభం ఉంటుందని తెలిపారు. మరియు అధిక యూరియా వాడకంపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు అధికారులు చెప్పిన సూచనలను శ్రద్ధగా విని అనుసరించేందుకు హామీ ఇచ్చారు. మీరేంటంటే మీకు మొత్తం చేయమని చెప్పట్లేదు. ఇప్పుడు మీకు 5 ఎకరాలు, 10 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు కదా, దాంట్లో 20 సెంట్లు అంటే ఒక కై మీ ఇంటి వరకు సరిపోయేది ఏంటంటే కొంచెం పురుగు మందులు లేకుండా చేసుకుంటే కొంచెం ఆరోగ్యంగా ఉండొచ్చని. మీరు ఎలా వేసుకోవాలనే దాని గురించి వీళ్ళు చెప్తారు. నీళ్ళు ఎక్కువ పెట్టేస్తున్నారా, లేకుంటే అందులో నత్తజన వల్ల పచ్చగా అనిపిస్తుంది. కానీ బాత్రూమ్ ఉపయోగపడదు. పైపాటుగా వేస్తే దుక్కులు వేస్తేనే. ఇప్పుడు బాత్రూమ్ అనేది ఎందుకు మనం వాడేది? వేర్లు పెరుగుదలకి మనం వాడతాం. మనం దుక్కులు వేస్తే దుక్కులు వేసినప్పుడు మనం నాటుతాం కాబట్టి వేర్లకు అందద్ది, అప్పుడు మనకి గ్రోత్ ఉంటుంది. మొక్కకి అందద్ది. బాత్రూమ్ అనేది ఏంటంటే ఎక్కడ వేస్తే అక్కడే ఉంటుంది, కదలిక ఉండదు. ఆ మూలకానే కదలిక ఉండదు. ఇదేంటంటే పాసో బ్యాక్టీరియా వినాకులండి. ఇదేంటంటే మనం భూమిలో కానీ వేస్తే కదలని భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తుంది అనమాట. అది మీరు కొంతమంది ఏంటంటే దుక్కిపిండిని పైపాటుకు కూడా వేస్తున్నారు, నెల తర్వాత కూడా వేస్తున్నారు. అది తగ్గించుకోండి. అంటే వేయద్దు. దుక్కిపిండి అనేది ఏంటంటే దుక్కిలోనే వేసుకోవాలా. పైగా ఈ దుక్కిపిండిలో ఏముంటుంది? నత్రజని ఏబీసీ అన్నప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ఐశాఖగా పనిచేస్తున్నాము. ఇప్పుడు మనం ఎకరాకి 24 కేజీలు వేయాలి. పిఎండిస్ నవధాన్యాలు, దాంట్లో పెసర, కందులు, రాగులు, మినుములు, సద్దలు, కాయగూరలు, బీరకాయల ఇవన్నీ కలిపి మొత్తం 24 రకాలు వేసుకుంటే మనం భూమిలో సారవత్వం బాగుంటుంది, ఏరి వ్యవస్థ బాగుంటుంది, కలుపు నివారణిస్తుంది. మేము అంతా మనకంతా కలిసి వస్తుంది. దీనికి కషాయాలు ఉన్నాయి, లవజీవామృతం, గంజీవామృతం. మన దుక్కులో సార్ చెప్పారు కదా ఎరువులు వేస్తారని, దానికి మనం గంజీవామృతం అంటారు. దాన్ని మనం తయారు చేసుకొని దానికి పిండి, బెల్లము అవి మిక్సింగ్ చేసి కలిపి బాగా పొడి నీళ్ళలో ఆరబెట్టి దాన్ని గంజీవామృతం అంటారు. మామూలుగా మనం అయితే అది ఎరువు అంటాము. కానీ అట్లా కాకుండా మన పద్ధతులు అయితే పచ్చనిపప్పు పిండి ఆడించి బెల్లం దానికి ఎంత మోతాదులో కావాలి కలిపి ఎకరాకి 400 కేజీలు ఎరువు. అవి మనం వరి నాటు వేసే ముందు దాంట్లో చల్లుకొని బుక్కులో దున్ని చేసుకొని నాటుగా వేసుకున్నాం అనుకో, నత్రజని శాతం బాగుంటుంది, ఏరి వ్యవస్థ బాగుంటుంది, కలుపు నివారణ తగ్గుతుంది, మనకి ఆరోగ్యానికి కూడా మంచిది. మీరు ఎకరా కాసిన ఒక అరెకరైనా చేస్తే మేము వచ్చి మీకు అన్ని చేపిస్తాము. మన ఊరికి కొత్తగా వస్తారన్నారు.